బంగారం కొనాలనుకునే వాళ్ళు కొంచెం ఆగాల్సిందే. ఎందుకంటే పసిడి మళ్ళీ కూడా పరుగులు మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. గడిచిన కొద్ది రోజుల్లోనే ₹1000 పెరిగిన బంగారం ఇప్పుడు మరోసారి ఆల్ టైమ్ రికార్డ్ గా కూడా దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. వెండి కూడా అదే జోరులో దూసుకెళ్తూ ఉండడంతో బులియన్ మార్కెట్ లో భారీ ఉత్సాహం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు మళ్లీ బలమైన ర్యాలీ కొనసాగిస్తూ ఉన్నాయి. గడిచిన వారంలో బంగారం ధరలు సుమారు 6% వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. వెండి ధరలు కూడా భారీగా పెరిగి పెట్టుబడిదారుల్లో కొత్త ఉత్సాహాన్ని అయితే నింపుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ లో గోల్డ్ 2 నెలల గరిష్ట స్థాయికి చేరుకోవడం, దేశీయ మార్కెట్ లో కూడా ధరలు రికార్డు స్థాయిలను చేరువ కావడం ఇప్పుడు ప్రధాన చర్చగా మారిందని చెప్పుకోవచ్చు. ఇవాళ 24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్ రేట్ మనం ఒకసారి చూస్తే ₹3,160 పెరిగి ₹1,55,130కి చేరింది. అలాగే 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ మనం ఒకసారి చూస్తే 2,900 పెరిగి ₹1,42,200 వద్ద నిలిచింది. వెండి ధర సైతం ఒకేసారి ₹10,000 పెరిగి $2,60,000 వద్ద అయితే కొనసాగుతుంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం అమెరికా నుంచి వచ్చిన ఆర్థిక గణాంకాలే. ముఖ్యంగా జూలై ఉద్యోగ గణాంకాల అంచనాల కంటే కూడా బలహీనంగా రావటం, ఆ తర్వాత అమెరికా ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలపై అంచనాలు పెరగడం బంగారానికి భారీ మద్దతు ఇచ్చాయని చెప్పుకోవచ్చు. వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉన్నప్పుడు డాలర్ బలహీనపడే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా కొనుగోలు చేస్తారు. అదే ఇప్పుడు జరుగుతోందని కూడా మార్కెట్ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల గోల్డ్ ఔన్స్ $4,400 స్థాయికి చేరువ కావటం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు వంటి అంశాలు కూడా ఈ ర్యాలీకి బలం చేకూరుస్తూ ఉన్నాయి. అంటే బంగారం పెరుగుదల వెనుక ఒకే కారణం కాదు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణంగా కూడా మనకు కనిపిస్తున్నాయి. మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నది ఏంటి అంటే ప్రస్తుతం బంగారం ట్రెండ్ ఇంకా సానుకూలంగానే ఉంది. స్వల్పకాలంలో 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ చూస్తే 1,57,000 వరకు వెళ్లే అవకాశం ఉందని కూడా కొందరు నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. వెండి కూడా మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. రాబోయే 12 నుంచి 15 నెలల్లో అంతర్జాతీయ మార్కెట్ లో గోల్డ్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అదే పరిస్థితి కొనసాగితే భారత మార్కెట్ లో 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ 1,68,000 దిశగా, ఆ తర్వాత 1,90,000కు పైగా కూడా వెళ్లే అవకాశం ఉందని కొన్ని అంచనాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే పెట్టుబడిదారులకు నిపుణులు మరో సూచన కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ బంగారం ధరలు భారీగా పెరిగిన తర్వాత ఒక్కసారిగా కొనుగోలు చేయకుండా ధరల్లో వచ్చే తాత్కాలిక తగ్గుదల సమయంలో దశల వారీగా కొనుగోలు చేయడం మంచిదని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే బంగారం మార్కెట్ అంతర్జాతీయ పరిణామాలపై బాగా ఆధారపడి ఉంటుంది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, డాలర్ బలం, భౌగోళిక ఉద్రిక్తతలు ఇవన్నీ ధరలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. బంగారం కొనాలి అని అనుకునేవారు, పెట్టుబడి పెట్టాలి అనుకునేవారు రాబోయే రోజుల్లో మార్కెట్ కదలికలు జాగ్రత్తగా గమనించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా వేద టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి.